హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. మూడవ రోజు శనివారం. మనకి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. మరి అన్నపూర్ణాదేవికి ఇష్టమైన ప్రసాదము చక్కెర పొంగలండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను ఈ గ్లాస్తో గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఆ గ్లాసులో అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. అది ఒక పావు గంట ముందు కడిగి పెట్టేసుకున్నానండి. చూడండి, ఈ బియ్యమును పెసరపప్పు ఒక గ్లాసుకి అర గ్లాసు పెసరపప్పు, ఈ రెండు కలిపి కడిగి పెట్టుకున్నాను అనమాట. అంటే మొత్తం కలిపి గ్లాసున్నర. ఒక గ్లాసు బెల్లం అండి, కొద్దిగా నెయ్యి, జీడిపప్పు, ఇలాచీ పౌడరు, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, పచ్చకర్పూరము. దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఈ బియ్యం ఉన్నాయి కదండి, బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, 1.5 గ్లాసు అవుతుంది కదండి. బియ్యము పెసరపప్పు కలిసి 1.5 గ్లాసు, అంటే 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నా. దీంట్లో 1కి 2 అన్నట్టుగా 3 గ్లాసులు బియ్యం పోసుకొని దీన్ని చక్కగా పొడి పొడిలాడుతూ వండుకుందాం, అన్నం వండేసుకుందాం. ముందుగా ఇంకొక గిన్నె తీసుకొని మనం బెల్లం తీసుకున్నాం కదండి, ఈ బెల్లం కరిగించుకుందాం. ఎందుకంటే అన్నం ఉడికిన తర్వాత దాంట్లో వడపోసుకుంటాము, దాంట్లో ఇసక కానీ ఏమి రాకుండా ఉంటుందని ఈ కప్పు బెల్లం ఆ గిన్నెలో వేసేసుకుందాం. బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసుకుందామండి, కరగడానికి సరిపోతుంది. ఇప్పుడు రెండింటిని అన్నం ఉడికించి బెల్లం కరిగేదాకా చూద్దాం. ఇప్పుడు బెల్లం కరిగిందండి, చక్కగా స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు దీని మీద ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకుందాం అండి, కొద్దిగా నెయ్యి వేసుకొని. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు ఇవి కొద్దిగా వేగనిద్దామండి. ఎండు కొబ్బరి ముక్కల్ని ఇవి వేగుతున్నాయండి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకున్నాము. వీటన్నిటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిల్ని. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిని మనం ఉడుకుతున్నది కదా అన్నం, దాంట్లో పోసుకుందామండి. అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాము. అన్నం ఉడికిందండి. ఇందాక మనం బెల్లం పాకం పట్టుకున్నాం కదా, దాన్ని వడగట్టుకుందామండి. దీంట్లో ఈ అన్నంలోకి వడగట్టేసుకుందాము. బెల్లం అంతా చక్కగా దీంట్లోకి వడగట్టేస్తుంది. చూడండి, ఏదన్నా డస్ట్ ఏదన్నా ఉంటే కనుక చక్కగా దీంట్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు ఈ బెల్లం పాకం అంతా అన్నంలో కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందామండి. దీంట్లో ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఈ బెల్లం పాకం అంతా బాగా అన్నానికి పట్టాలండి. అన్నం దగ్గర పడేదాకా 2 నిమిషాలు చూద్దాం. ఈలోగా దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం. అయిపోయిందండి, చక్కగా దగ్గర పడ్డది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లో కలిపేసుకుందాం. ఆఖరిగా కొద్దిగా నెయ్యి వేసేసుకుని కలుపుకుందామండి. దీంట్లోకి పచ్చకర్పూరం అండి నలిపి, సువాసన కోసం నలిపి ఆ పొడి వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి అంతా ఒక్కసారి తిప్పేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎంతో రుచికరమైనది మన శ్రీ అన్నపూర్ణాదేవికి అత్యంత ప్రీతికరమైన చక్కెర పొంగలండి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.